అందరికీ నమస్కారం. మాది మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా ఆశా వర్కర్లమే. ఎందుకంటే మనం చేసేదే మాతృమరణాల శిశుమరణాల గురించి మనం తీసుకున్నప్పుడు తల్లిగారి ఇల్లు హైదరాబాద్లో ఉంటుంది, అత్తగారి ఇల్లు వేరే ఊర్లో ఉంటుంది. కానీ అత్తగారింటి కూడా కార్డు రాయించుకున్న అమ్మగారింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంజక్షన్లు ఇవ్వాలి. కానీ ఆశా వర్కరు సిస్టర్లు సిస్టర్లు తెలియదేమో, ఆశా వర్కర్ ఫస్ట్ చెప్పాలి. ఎంఐఐ అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వచ్చిందండి, ఇక్కడ మనం ఇంజక్షన్లు ఇవ్వాలి. కార్డు ఉంటుంది, గవర్నమెంట్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళే కాదు, నేపాల్ వాళ్ళు ఉంటారు, మనకి ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, ఇంకా మళ్ళీ తమిళనాడు వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చిన వాళ్ళ దగ్గర కార్డులు ఉంటుంది. కానీ ఆంధ్ర నుంచి వస్తున్నారు, తెలంగాణ నుంచి వస్తున్నారు. అంటే ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా పిల్లలకి ఇంజక్షన్లు ఇవ్వాలి. కార్డు ఎక్కడన్నా రాయాలి, కార్డు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వను చేయను అన్నమాట ఎవరు కూడా అనొద్దు, చాలా బ్యాడ్గా అయిపోతుంది. ఒక ఆశ చేసినందుకు అందరూ ఆశాలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అది సిస్టర్ కూడా తెలుసో లేదో సిస్టర్ని అడగాలి. ఒకలా వేరే ఊరు నుంచి ఒక ఆమె వచ్చినందుకు బెనిఫిట్స్, అమ్మ పలానా ఊరు నుంచి అక్కడ కార్డు రాయించుకుంది, ఇక్కడ అమ్మగారు ఇల్లు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇంజక్షన్ ఇవ్వాలని ఖచ్చితంగా మనం ఆశాలు చెప్పి ఖచ్చితంగా ఇప్పించాలి. ఇప్పి కూడా మాత్రం ఉండదు ఎవరు కూడా. ఎందుకంటే పనిష్మెంట్ వేరేగా ఉంటుందమ్మా. వాళ్ళు కానీ బెనిఫిట్ కంప్లైంట్ ఇచ్చారు అనుకో, మనల్ని ఉద్యోగంలో కూడా ఊడిపోయేటట్టుంటాయి. కానీ ఎవరిని కూడా మనసులో ఒప్పేయద్దు, సున్నితంగా మాట్లాడాలి, వాళ్ళతో మంచితనంగా మాట్లాడాలి, ఎక్కడ ఉంటారు ఏందని చెప్పాలి. అది కూడా ఆశాలు కూడా చెప్తున్నా. వేరే ఇప్పుడు రాంగ్గా అడగాలి, గర్నిస్లీ వస్తుంది. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు, ఏంది మీ ఇంటి అడ్రస్, ఆధార్లో నెంబర్ చెప్పకండి. ఎక్కడ ఏంటైతే ప్రాపర్గా ఉంటుందో ఆ అడ్రస్ చెప్పండి. ఆ అడ్రస్ ఎవరికి వస్తుందో మనందరం ఆశలేం కదా, అది అడ్రస్ ఎక్కడో ఆశ మాత్రమే చెప్పాలి. అమ్మాయి కూడా మేము నా కాడకు వచ్చిందా అమ్మాయి కట్టుకోండి, అమ్మాయి ఇవ్వ నీ కాడ పంపిస్తాను చెప్పి వాళ్ళు నెంబర్కి పంపించాలి. అది నేర్చుకోండి ఫస్ట్. ఒకరిదొకరు రాసుకొని మీరు గొడవ పడి చండాలంగా చేయొద్దమ్మ. అందరికి చెప్తాను నేను, ఎవ్వరు కూడా చేయదు. టార్గెట్ అంటే మనకు టార్గెట్ లేదు. 2000 పాపులేషన్లో 2, 3, 1 ఎండాకాలైతే అసలు వస్తాయో రావు కూడా తెలియదు. అర్థమైందా? అవి వస్తాయి. కానీ ఖచ్చితంగా బిల్లు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరు కూడా చేయడానికి లేక వాళ్ళు చేయని అనద్దు సిస్టర్లు కూడా. కానీ టార్చర్ పెట్టద్దు మీరు కూడా. ఎందుకంటే మేము తీస్తున్నాం, మీరు చేస్తున్నారు అంతవాటికి. కానీ ఏరియా తీసుకోండి, ఎక్కడన్నది అండి నేను చేస్తాను అనే మాట ఏ ఆశ కూడా అనొద్దు, ఏ సిస్టర్ అనొద్దు, ఏ డాక్టర్ కూడా అనొద్దు. మీరు ఎక్కడైనా నాకు సంబంధం లేదు, నాకు తీసుకురాలంటే ఎట్లా తీసుకొస్తారు? ఎవరి ఏరియాలో వాళ్ళు వేసుకొస్తాం. కానీ రాపాలి మా ఏరియాలో మేము వేసుకొస్తాం. మా అడ్రస్ ప్రకారం మీరు చూసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలమ్మా. ఇది మొత్తం పెట్టేస్తారు, దేశం మొత్తం పెట్టేస్తారు, అందరూ చూడాలి. ఎవరికో ఆ వీడియో కూడా పెడతారు. ఎందుకంటే ఒక దగ్గర ఆశ ఇవ్వని అంటుందంట, ఆమెకేం అవసరమా ఇండిషన్ ఇవ్వని అంటానికి? ఆమె ఏంది, ఆమె ఇంట్లో నుంచి ఇస్తుందా, ఆమె ఇంట్లో నుంచి వస్తుందా? అంత లెక్క ఇవ్వాలి, చెయ్యాలి. సిస్టర్లు కూడా చేయాలి, సిస్టర్లు తెలియాలి, సిస్టర్లు కూడా చెప్పాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరు కూడా ఇవ్వాలి, ఇవ్వకుండా మాత్రం ఉండొద్దు. అది అందరికీ రావాలి. ఇది కానీ ఎవరికి కూడా ఇవ్వలేదనుకో, ఇండిషన్ ఇవ్వలేదనుకో, వాళ్ళు చిన్నోళ్ళు కాదు, ప్రజలు మొత్తం దుమ్ము లేపి ఆరేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చేయాలి. చేసి ఎక్కడున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా ఇండిషన్ లేదు. వాళ్ళకి తెలియకపోతే మనకు పిలిచి ఇవ్వాలి. 16 సంవత్సరాల దాకా కూడా తెలుస్తుంది. 16 సంవత్సరాల దాకా 16 సంవత్సరాల దాకా కూడా ఖచ్చితంగా ఆ పిల్లోడికి ఇండిషన్లు అందాలి. ఇంకెవరు ప్రైవేట్ మెడిసిన్ వచ్చినా కూడా ఆ రోజు మన క్యాంప్ పెట్టి ఆ ప్రైవేట్ మెడిసిన్ వస్తుందమ్మా, మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి మన ఏరియాలో మనం సర్వే చేయాలి. చేసి మన సిస్టర్లకు ఇవ్వాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో వస్తున్నాం పోతున్నాం, తెలిసి కట్టుకున్నాం పోతున్నాం, ఒక్కరు చేసే తప్పుకి ఆశలు మొత్తం బలవుతున్నారు. ఇది మాత్రం రిపీట్ కావద్దు. ఆమె ఎవరు ఆశ చెప్తుందంట, ఆ కార్డు రావద్దు, వేడ రాయించుకోవద్దు కార్డు అంటే, అవునమ్మా అత్తగారికి కార్డు రాయించుకోండి, అమ్మగారికి డెలివరీకి వస్తుంది. మరి ఇంట్లోకి వచ్చి డెలివరీ కావాలి చేస్తాం. మరి ఆశ చేస్తుందా, మొత్తం చూసుకుంటుందా? మరి ఇదే ఏరియాలో అమ్మాయి రాసుకుంటుంది, మరి అదే ఆశ డెలివరీ చేస్తుందా, ఆమె ఇంట్లో పెట్టుకుంటుందా, అమ్మగారికి పోదా? ఖచ్చితంగా చేయాల్సింది. ఇది ఎవరైనా చేయాల్సింది, ఎక్కడ వచ్చినా కూడా ఇవ్వాల్సింది, ఏ దేశంలో వచ్చినా ఇవ్వాల్సింది. ఇవి కూడా మాత్రం ఉండొద్దు. ఇది మాత్రం చెప్తా, వార్నింగ్ అనుకోవద్దు, రిక్వెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే మన ఆశలు మిమ్మల్ని అంటే బాగా బాధ అనిపిస్తుంది. అంటే మీరు ఎడో ఉంటారు, బాగా బాధ అనిపిస్తుంది. అంతే, ఎవరు కూడా తప్పు చేయొద్దు. చేసిన మాత్రం పనిష్మెంట్ వేరేగా ఉంటుంది. అది ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి దాకా పోతుంది. చెప్తారా, ముఖ్యమంత్రి దాకా పోతుంది. 9 నెలలు దాకా ఫాలో చేయాలి. ఒక 7 నెలలోనే 6 నెలలో 5 నెలలో అందరికీ వచ్చేది ఇక్కడ ఫాలో చేసుకోవాలి. వీటికి వచ్చినప్పుడు మీరు ఇంగ్లీష్లో మీరు రాసుకోండి, కడుతూనే ఉన్నప్పుడు రాసుకున్నప్పుడు ఇంగ్లీష్లో మీరు రాసుకోండి. మరి మా దగ్గర వచ్చినప్పుడు మేము రాసుకుంటాము. అది పద్ధతి కాదు. మేము ఇవ్వన్నమాట ఎవ్వరు కూడా మాట్లాడదు. దయచేసి ఆశాలు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా, సిస్టర్లకు చెప్తున్నా, డాక్టర్లు కూడా చెప్తున్నా.
మీరు ఏడో చోట ఇసుకోండి. టార్గెట్ కావాలంటే అమ్మ టార్గెట్ మా దగ్గర ఉండవు, మా ఏరియాలో ఉంటే తెస్తాం, లేకపోతే లేదు. అది మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, మాకు అవసరమే లేదు మాట. ఎందుకంటే ఇంకో దగ్గర తెచ్చుంటే ఒక ఆశకు నేను నోరు కొట్టినట్టే కదా, ఇప్పుడు ఆ జీవితం పాడేసినట్టే కదా. దయచేసి ఎవరు ఈ ఏరియాలో వాళ్ళు తెచ్చుకొని ఎవరు డ్యూటీలు ఖచ్చితంగా చేసుకోండి. డ్యూటీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో కావాలి, డ్యూటీలు చేయాలి. సిస్టర్ ఏది చెప్తా చేయాలి, అంటే ఏది చెప్తారంటే వాళ్ళ ఇంట్లో పని కాదు, మనకు తగ్గ పని ఏముందో చేయాలి. ఏది ఏరియాలో మొత్తమా పని చేసుకుంటామో వస్తున్నామా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సిస్టర్ అటు చెప్పింది ఇటు చెప్పింది ఎవడో అయినా దెబ్బ అన్నది అన్న మాట ఎవరు కూడా మాట్లాడుతామా, ఖచ్చితంగా చెప్తున్నా. దయచేసి వీడియో మీకు అందరి కోసం పెడుతున్నాను నేను. నాకు ఎవరు కంప్లైంట్ ఇస్తున్నా నాకు ఏం బాధ లేదు, భయం కూడా లేదు. ఖచ్చితంగా డ్యూటీ చేయాలని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఇక్కడ నుంచి వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు మూవ్ కొట్టమని అక్కడ వాళ్ళు అంటున్నారు. మూవ్ కొట్టిన దాకా వాళ్ళు అక్కడ వ్యాక్సిన్ ఏమి ఇస్తలేదు, అది తప్పు. మూవ్ అనేది సిస్టర్ చూసుకోవాలి. కానీ పేషెంట్ వచ్చినప్పుడు మాత్రము వాళ్ళకి కావాల్సిన వ్యాక్సిన్ మాత్రం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఎవరైనా సరే. అక్కడ నుంచి మా దగ్గరకు వచ్చినా కూడా సిస్టర్ మాట్లాడుకొని చేసుకుంటారు, కానీ మేమైతే వ్యాక్సిన్ తీసుకున్నాం. మూవ్ ఓటు కట్టమంటే ఎందుకు కొట్టాలి? మూవ్ ఓటు కొట్టే పర్లేదు, మీ కాడ రాసుకున్నా మాకు మూవ్ ఓటు కట్టొద్దు, నేను రాసుకుని మీకు కొట్టద్దు. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేప్పుడు ఖచ్చితంగా మాత్రం మీరు వాళ్ళకు చేపలు అందించాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఓటు రాదు, ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటుంది అది నెంబరు, ఏసీ నెంబరు. కానీ మూడు కొట్టా రాదు, అర్థం చేసుకోండి. ఏదో రాసుకున్నప్పుడు అక్కడ రాసుకుంటా మీరు మాత్రం ఇండిషన్ ఇవ్వండి. ఆడిచి వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తాం, అక్కడి నుంచి వచ్చిన కూతురుకు మేము ఇస్తాము, అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరు కూడా ఇట్లా పొరపాటు చేయొద్దామా, ఆశాలు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు చెప్తున్నా. ఎవరు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దామా. ఏ పని మన పని మనకు తెలుసు కదా, సర్వేలు చేయాలి, ఇంటికి సర్వే చేయాలి, బీపీఎస్ ఒకరు చూడాలి, రేప్రెస్ చూడాలి, టీవీలో వాళ్ళు చూడాలి, బోధకాల వాళ్ళు చూడాలి, అందరూ చూసుకునేదే కదా మనం. అవన్నీ మన పనులే కాబట్టి చేసుకోవాలి, చేయాలి, తప్పదు. 2000 పాపులేషన్లో మనం ఎంత ఉందో అది ఖచ్చితంగా చేయాలా. ఇగో చేయొద్దని చెప్తారు, కానీ తర్వాత మనమే చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చేసుకోండి. సర్వే మాత్రం ఇల్లు సర్వే చేసుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి. ఓకే తల్లి, అందరికీ నమస్కారం.